విషయంలో మటుకు ఈ ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడుతుంటే అవినాష్ రెడ్డిని వచ్చే వారం తప్పకుండా అరెస్ట్ చేస్తాము, అవినాష్ రెడ్డిని మటుకు వదిలిపెట్టేది లేదు. అవినాష్ రెడ్డి మీద చేయడానికి ఇంతకుముందు తెలంగాణ హైకోర్టులో, సుప్రీంకోర్టులో రకరకాల కేసులు, మెలికలు, ఉత్తర్వులు వచ్చాయి. దాంతో అది జాప్యం అయింది. కానీ ఇప్పుడు ఈ కేసును ఆధారం చేసుకుంటాము. అంటే సునీత తర్వాత ఆమె భర్త నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి, వాళ్ళు మమ్మల్ని సిబిఐ ద్వారా ఒత్తిడి చేయించారు, పోలీసులు ఒత్తిడి పెట్టారనేది వాళ్ళు పెట్టిన కేసు. ఇది అప్పుడు వివేకా పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి మీద కూడా వాళ్ళ ఆరోపణ. ఇది తెలంగాణ హైకోర్టులో దాన్ని తీసుకోలేదు, అందుకని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టులో మారిన ప్రభుత్వం కొత్త అఫిడవిట్ వేసింది. అయితే ఈ అఫిడవిట్లో వాళ్ళు దాదాపు పూర్తిగా సునీత వాళ్ళు చేసిన ఫిర్యాదులతో వాళ్ళు ఏకీభవిస్తున్నారు. అప్పుడు రామ్ సింగ్ అని